హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మూన్ టారో. టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్, మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారా లేదా, అండ్ వాళ్ళు మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారా లేదా, ఇప్పుడు వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాము. సో ఇవి మీ పర్సన్ ఇవి మీ ఫీలింగ్స్, ఇవి మీ పర్సన్ ఫీలింగ్స్ అండి. ఫస్ట్ అయితే మీ ఫీలింగ్స్ చూద్దాము. సో ఇది అందరికీ వర్తిస్తుంది, మేల్ ఫీమేల్, ఎక్స్ట్రా రిలేషన్స్, అన్మ్యారీడ్. సో అందరూ చూడొచ్చు. ఎవరైతే సపరేషన్లో ఉన్నా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా, మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా కూడా ఈ వీడియో చూడొచ్చు, ఓకేనా? సో మీ పర్సన్ నేను 3 times అనుకొని వీడియో చూడండి. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు? సో మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉందండి. టోటల్ రీడింగ్ ప్రకారం కూడా మీరంటే వాళ్ళకి చాలా ఇష్టం. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా డెఫినెట్గా మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది. వాళ్ళు ఈ రిలేషన్ని సక్సెస్ చేయడంలోనే ఆలోచిస్తున్నారండి. వాళ్ళకి చాలా ఇష్టం అయితే ఉంది, కానీ సక్సెస్ చేసే విషయంలోనే, అంటే రీయూనియన్ చేయడం లేదా మళ్ళీ మీతో కంటిన్యూ చేయడం, ఆ విషయంలోనే బ్యాక్ స్టెప్ అయితే వేస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం, మీతో జర్నీ విషయంలో కానీ ఆ కొంత విషయం, అంటే మీ కమిట్మెంట్, అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యారేజ్కి ఇచ్చే కమిట్మెంట్ విషయంలో మీ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. మీకు ఫైనాన్షియల్గా చూసుకునే విషయంలో ఫెయిల్ అవుతున్నారు. ఇంకా ఏదైనా మీకు టైం ఇచ్చే విషయంలో కొన్ని విషయాల్లో వీళ్ళు ఫెయిల్ అవుతున్నారండి. మీ విషయంలో కొన్ని విషయాల్లో వీళ్ళు చేయలేకపోతున్నారు. కొంతమంది మనీ పరంగా, కొంతమంది కమిట్మెంట్ ఇవ్వకుండా కొంత ఫెయిల్ అవుతున్నారు. వీళ్ళకి ఇష్టం ఉంది, కానీ మీతో స్టేబుల్గా ఉండట్లేదు, స్థిరంగా ఉండట్లేదు, అండ్ మీ కమిట్మెంట్ ఇవ్వట్లేదు, మీతో కరెక్ట్గా రిలేషన్ని మెయింటైన్ చేయట్లేదు. వీళ్ళకి ఇష్టాలు అయితే కనిపిస్తున్నాయి. అందుకే ఈ పర్సన్లో మీకు ఏవైతే నచ్చట్లేదో అవి మార్చుకోమని చెప్తున్నారు, బట్ ఈ పర్సన్ అవి మార్చుకోలేకపోతున్నారు. కానీ మీ దగ్గరికి రావడానికైతే ఈ పర్సన్ చూస్తున్నారు. ఈ పర్సన్లో చేంజ్ వస్తుంది. కొంతమంది అయితే ఈ రిలేషన్లో ఒకరు మ్యారీడ్, ఒకరు అన్మ్యారీడ్, అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఒకరు మ్యారీడ్, ఒకరు అన్మ్యారీడ్ వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. సో ఎవరి గురించి అయితే, ఏ సిచ్యువేషన్ గురించి అయితే మీ పర్సన్కి మీకు సెపరేషన్ వచ్చిందో, బట్ ఫ్యూచర్లో మీ పర్సన్ ఎవరు ఏం చెప్పినా వినకుండా ఖచ్చితంగా మీతో న్యూ బిగినింగ్ అయితే చేస్తారండి. ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అయితే కనిపిస్తుంది. సో కమిట్మెంట్ విషయంలోనే వీళ్ళు కొంచెం ఇప్పుడు ఎవరికైతే భయపడి ఆగుతున్నారో, ఫ్యూచర్లో వీళ్ళు చాలా బాగా ఆలోచిస్తారు, బాగా థింకింగ్ చేస్తారు. అవి ఏవి కూడా మీకు చెప్పరు, కానీ మీతో రీయూనియన్ అయితే ఖచ్చితంగా వీళ్ళు చేస్తారండి. వీళ్ళు రీయూనియన్ చేస్తారు మీతో. ఇక్కడ ఏంటంటే ఫైనాన్షియల్గా మీరు మీ పర్సన్కి హెల్ప్ చేసినట్టున్నారు. ఇక్కడ ఫైనాన్షియల్గా మీ పర్సన్ మీకు హెల్ప్ చేయడం కానీ, లేదా మీ పర్సన్కి మీరు హెల్ప్ చేయడం కానీ జరిగింది. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీరు లేకుండా హ్యాపీగా అయితే లేరు, కొంత సాడ్గా అయితే ఉన్నారు. సో ఖచ్చితంగా ఇక్కడ మీరు బాధపడుతూ ఉంటారు మీ పర్సన్ లేకుండా అని మీ పర్సన్కి తెలుసు. ఖచ్చితంగా మీ పర్సన్ మీ గురించి ఇదే ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ లేకపోతే మీరు బాధపడడం, ఏడవడం చేస్తూ ఉంటారని. వాళ్ళు కూడా అంత సాడ్గానే ఉన్నారు, హ్యాపీగా అయితే లేరు. మీ గురించి ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు, కానీ వాళ్ళు రాకపోవడానికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. అంటే కొంతమందికి ఫ్యామిలీ, కొంతమందికి థర్డ్ పార్టీ, కొంతమందికి సొసైటీ, కొంతమందికి మనీ, కొంతమందికి ఏంటంటే వాళ్ళ కెరీర్, మీ మధ్య జరిగిన గొడవలు కూడా కారణం అండి. ఏదైతే గొడవలు ఉన్నాయో, ఏదైతే మనస్పర్ధలు ఉన్నాయో మీ పర్సన్ రాకపోవడానికి, అవి కూడా కొన్ని కారణాలు అయితే ఉన్నాయి మీ దగ్గరికి రాకపోవడానికి మీ పర్సన్. సో వాళ్ళైతే ఫీలింగ్స్ని పెద్దగా ఎక్స్ప్రెస్ చేసే వాళ్ళు కాదు. ఏమున్నా సరే వాళ్ళు ఇప్పుడు మీకు చెప్పట్లేదండి. అంటే ఇప్పుడు మీ మీద ఇంత ప్రేమ ఉంది, మీ గురించి ఇంత ఆలోచిస్తున్నాను అన్న విషయం కూడా ఇప్పుడు మీ పర్సన్ మీకు చెప్పట్లేదు. వాళ్ళు ఆలోచిస్తున్నారు మీ గురించి, కానీ అది కూడా మీకు చెప్పట్లేదు. సో ఇంకోటి ఏంటంటే ఈ రిలేషన్లో మీరు ఎన్ని చేసినా వాళ్ళని ఏది అనరు, ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తూనే ఉంటారు. ఎన్ని చేసినా చెల్లిద్ది, ఎన్ని చేసినా ఏమంటారు, మీరు చాలా సాఫ్ట్గా ఉంటారు, మీరు అన్ని భరిస్తూ ఉంటారు, మీరు ఎదురు చెప్పే పర్సన్ కాదు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఒక్కొక్కసారి మీ బిహేవియర్ చూసుంటారు. అంటే మీరు ఇప్పుడు కోపం లేదని అనున్నా కానీ ఎందుకు ఇలా రియాక్ట్ అయ్యారు అని ఆలోచిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఏంటంటే సాఫ్ట్గా ఉండే నేచర్, మీరు ఎప్పుడు ఏమనరండి. ఒకవేళ కోపడ్డా కూడా మళ్ళీ బాగా మాట్లాడతారు, ఎప్పుడు ఏది అనరు, గట్టిగా మాట్లాడే వ్యక్తి కాదు అనేసి వీళ్ళు అనుకుంటూ ఉండొచ్చు. అందుకే ఏంటంటే మీరు అన్నీ అర్థం చేసుకుంటారని ప్రతిసారి మిమ్మల్ని బాధ పెడతా ఉండొచ్చు వీళ్ళు. ఎందుకంటే మీరే అర్థం చేసుకుంటారు. ఫ్యామిలీ కన్నా, పేరెంట్స్ కన్నా, థర్డ్ పార్టీ కన్నా, వాళ్ళ పార్ట్నర్ కన్నా ఎక్కువగా మీరే వాళ్ళని అర్థం చేసుకుంటారనే ఫీలింగ్ అనమాట. అర్థం చేసుకుంటారు కాబట్టి ఎక్కువగా మిమ్మల్ని బాధ పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉండొచ్చు.
మీతో నో బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారు. కొంతమందిలో మీ పర్సన్కి మనీ ప్రాబ్లమ్స్, కెరీర్ పరంగా సెటిల్ అవ్వకపోవడం ఇలా కూడా ఉన్నాయి. సో కొంతమందికి మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఇది కొంతమందికి వర్తిస్తుంది. సో న్యూ బిగినింగ్ అయితే చేయాలి అని అయితే అనుకుంటున్నారు, కాంటాక్ట్లోకి రావాలనుకుంటున్నారండి. ఇక్కడ కొంతమందికి కాంటాక్ట్ కూడా రావచ్చు, డెఫినెట్లీ కాంటాక్ట్ అయితే వస్తుంది. మీ పర్సన్ కాంటాక్ట్లోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మీ పర్సన్ మీ లైఫ్లోకే రావాలనుకుంటున్నారండి, ఎవరో కొత్త వారి దగ్గరికి వెళ్ళాలనుకోవట్లేదు. వాళ్ళ లైఫ్లో కూడా వేరే వాళ్ళ మీద అంత ఇంట్రెస్ట్ కనిపించట్లేదు. కొంతమందికి అయితే మీ దగ్గరికి రావాలనిపిస్తుంది. ఇక్కడ చాలామందికి కూడా కొంతమందికి చాలా ఆ చైల్డ్హుడ్ ఫ్రెండ్సో, కాలేజో, స్కూలో ఆ విధంగా ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు, ఎన్ని ఇయర్స్ నుంచో ఒకరికొకరి పరిచయం, ఎన్ని ఇయర్స్ నుంచో రిలేషన్లో ఉన్నవాళ్ళు, ఎన్ని ఇయర్స్ నుంచో పరిచయం ఉన్నవాళ్ళు ఆ విధంగా కనిపిస్తుంది. కొంతమంది యంగ్ వాళ్ళు, కొంతమంది ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు. సో ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళు, ఎక్స్ట్రా రిలేషన్స్, అన్మ్యారీడ్ అందరూ కనిపిస్తున్నారు. మీ పర్సన్ ప్రస్తుతానికి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు, అవాయిడ్ చేస్తున్నారు. అది కూడా కొన్ని రీజన్స్ వల్ల. ఏంటి, ఎందుకు దూరంగా ఉంటున్నావు అన్నా కూడా కొంతమంది మీకు చెప్పట్లేదు. అది కూడా ఏంటంటే కొంతమంది ఏంటంటే తర్వాత చెప్దాంలే అనో, కొంతమంది ఎందుకో చెప్పడానికి ఇష్టపడరండి. సో అందుకే మీ పర్సన్ని మీరు చాలా అవాయిడ్ చేస్తున్నారు మిమ్మల్ని. కానీ ఎందుకు ఏంటి అని అంటే మాత్రం చెప్పట్లేదు, చెప్పకుండా మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు. కొంతమంది చెప్పే అవాయిడ్ చేసి ఉండొచ్చు, రీజన్ ఇది అని. కానీ కొంతమంది చెప్పకుండా అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఏదైంది కూడా సరిగా చెప్పరు, దాచిపెడుతూ ఉంటారు. ఏమైంది అని అడిగి మీకు నీరసం వస్తుంది, కానీ వాళ్ళు చెప్పరు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, మాట దాటేస్తూ ఉంటారు, కరెక్ట్ పాయింట్ అనేది చెప్పరు. అండ్ కొంతమంది చెప్పి మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది అంటే కరెక్ట్గా ఇది రీజన్ అని చెప్పేసి అవాయిడ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీరు ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా, ఎన్నిసార్లు మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వకుండా ఊరికే మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఎదురుపడిన పక్కకి వెళ్ళిపోవడం, సరిగా మాట్లాడుకోవడం, మెసేజ్లు అయినా సరే సరిగా రిప్లై ఇవ్వకపోవడం, కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం, బ్లాక్ చేయడం, ఇలా చేస్తూ ఉంటున్నారు అనమాట. కానీ ఈ పర్సన్కి మీ దగ్గరికి అయితే రావాలని ఉంది. కాకపోతే ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడం, స్టాండ్ తీసుకోవడం, ఏ రిలేషన్ అయినా సరే కరెక్ట్గా శాశ్వతంగా మీతోనే ఉండే విషయంలోనే ఇక్కడ కొంచెం తేడాగా కనిపిస్తుంది. కొంచెం మీకోసం స్టాండ్ తీసుకునే విషయంలోనే వీళ్ళు రాంగ్గా ఉన్నారు. కానీ మీతో ఉండాలి అని అనుకుంటున్నారు, కానీ మీకోసం నిలబడట్లేదండి ఈ పర్సన్. కొన్ని కారణాల వల్ల ఈ పర్సన్లో చేంజ్ వస్తుంది. ఈ మీకోసం నిలబడే విషయంలో ఈ పర్సన్ కరెక్ట్గా ఉండలేకపోతున్నారు. ఎక్కువగా మీ మీద ఇష్టం ఉంది కానీ కరెక్ట్గా ఉండలేకపోతున్నారు రిలేషన్లో. మీ ఫీలింగ్స్ చూద్దాం. మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి. సో మీరు కూడా మీ పర్సన్ గురించి ఎదురు చూస్తున్నారు. మీ పర్సన్ వస్తే లవ్ యూ, మిస్ యూ అని చెప్పాలనుకుంటున్నారు. మీ పర్సన్తో కొంతమంది అనుకున్నారండి, ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి, ఎక్కువగా ఈ పర్సన్కి ఎక్కువ చూపించకూడదు, ఎంత చూపించినా ఈ పర్సన్ మారరు అనుకుంటున్నారు. కానీ మీకు ప్రేమ అనేది చాలా చూపించాలి అనిపిస్తుంది. కొంతమందికి అయితే చాలా ప్రేమగానే ఎదురు చూస్తున్నారు. కొంతమంది ఎనర్జీ, కొంతమంది మాత్రం ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి, నా పర్సన్ వస్తే నా పర్సన్తో ప్రేమగా ఉండాలి అనేది అనుకున్నది. ఇక్కడ చాలా బాగా కమిటెడ్గా కనిపిస్తుంది. మీ పర్సన్ కాల్ కోసం, మెసేజ్ కోసం చాలా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ అంటే మీరు ట్రై చేస్తూ ఉన్నారు వాళ్ళ కాల్ మెసేజ్ కోసం, అండ్ మెసేజ్లు పెడుతూ కాల్ చేస్తూ ట్రై చేస్తున్నారు. అండ్ వాళ్ళు కూడా కాల్ చేస్తారేమో, అన్బ్లాక్ చేస్తారేమో అని చూస్తున్నారు. సో ఖచ్చితంగా మీ పర్సన్ ఒక్కసారి మాట్లాడాలని ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ పర్సన్ కాల్ కోసం, మెసేజ్ కోసం మీ పర్సన్తో మీరు మాట్లాడాలండి. అదైతే క్లారిటీగా డైరెక్ట్గా మాట్లాడాలి, ఫోన్లో కానీ డైరెక్ట్గా కానీ అనుకుంటున్నారు. వేరే వాళ్ళ చేత కూడా మాట్లాడిస్తూ ఉన్నారు. అండ్ మీకు కొంతమందికి ఫిజికల్ అట్రాక్షన్ ఉంది, కొంతమందికి డైరెక్ట్గా ఫిజికల్ కనెక్షనే ఉంది. సో ఇక్కడ మీ పర్సనే మీ విష్ఫుల్ మేట్, మీ పర్సన్ కోసమే చూస్తున్నారు, హీల్ అవుతున్నారు. బట్ మీ వల్ల అవ్వట్లేదు. మీ పర్సన్ని చాలా మిస్ అవుతున్నారు. ఇక్కడ ఏజ్లో 30, 40, 50 అబవ్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఖచ్చితంగా ఏంటంటే మీ ఇంట్యూషన్ చెప్తుంది రిలేషన్ వర్కౌట్ అవుతుందా లేదా అనే డైలమాలో ఉన్నారు. మీరు కూడా ఏంటంటే కొన్ని మనసులో మీ పర్సన్కి చెప్పడం ఆపేస్తున్నారు. మీరు కూడా ఎంత చెప్పినా వేస్ట్ అన్నట్టుగా మీరు కూడా సైలెంట్గా ఉన్నారు. బట్ చాలా ఎమోషనల్ అవుతున్నారు, ఏడుస్తున్నారు, చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్ విషయంలో. కొంతమందికి ఏంటంటే మనీ వాళ్ళు ఇవ్వడం, మీరు తీసుకోవడం అలా కూడా ఉంది. ఈ రిలేషన్లో మీరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అడుగుతున్నారండి, అదే ప్రాబ్లం. ఎందుకంటే మీ పర్సన్ మీకు బాధ్యతగా ఉండట్లేదు. కొంతమందికి మనీ ఇవ్వాల్సి ఉంటే అది బాధ్యతగా ఇవ్వట్లేదు. ఆ కేర్ విషయంలో, ప్రేమ విషయంలో, అన్ని విషయాల్లో మీ పర్సన్ ఈక్వల్ గివ్ అండ్ టేక్. అంటే మీరు చూపించినంత ప్రేమ మీరు తిరిగి అడుగుతున్నారు, కానీ అది మీ పర్సన్ ఇవ్వలేకపోతున్నారు. మీకు డౌట్లు వచ్చేది, మీకు బాధ కలిగించేది మొత్తం టోటల్ దీనివల్లే అనమాట. ఈక్వల్ గివ్ అండ్ టేక్. మీ పర్సన్ మీరు ఎంత ప్రేమ చూపిస్తారో అంత ప్రేమలో కొంతైనా మీ పర్సన్ చూపించకపోవడం వల్ల, కొంతైనా టైము, కొంతైనా కేరింగ్ ఇవ్వకపోవడం వల్ల, ఇంకోటి ఏంటంటే మీకు ఇచ్చే ప్రియారిటీ వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల కూడా మీకు బాధేస్తుంది. అంటే మీకు ఇవ్వాల్సింది మీకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం, మీకు ఇవ్వాల్సింది మీకు ఇవ్వకపోవడం, ఆ విధంగా కూడా ఈ పర్సన్ మీద బాధ కలుగుతుంది.
సో అయినా కూడా మీరు ఈ రిలేషన్లో ఉండాలనుకుంటున్నారు. కొంత డైలమా ఉంది, అసలు ఈ రిలేషన్ వర్క్ అయ్యిద్దా లేదా అని కూడా మీకు అనిపిస్తుంది. కానీ ఈ రిలేషన్లో మీరు ఉంటున్నారు. ఎందుకంటే మీ పర్సన్కి మీరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. ఎంత కనెక్ట్ అయ్యారంటే మీ పర్సన్ లేకుండా మీరు ఉండలేనంతగా కనెక్ట్ అయ్యారు. సో అందుకే మీరు మీ పర్సన్కి కావాలనుకుంటున్నారు. సో డబుల్ కన్ఫర్మేషన్ ఇస్తానండి, రీయూనియన్ ఉందా లేదా అనేది. యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్కి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ ఉందా, రీయూనియన్ ఉందా, రీయూనియన్ ఉందా? సో డెఫినెట్లీ రీయూనియన్ ఉంది. క్లైమ్ చేసుకోండి. కామెంట్లో 222 అని పెట్టండి. ఎక్కువగా మీకు కూడా 222, 555 కనిపిస్తూ ఉంటాయి. సో క్లైమ్ చేయండి, లైక్ చేయండి, క్లైమ్ చేసుకోండి. డెఫినెట్లీ రీయూనియన్ కనిపిస్తుందండి. ఈక్వల్ గివెన్ టైం అనేది మారబోతుంది. ఇంతకుముందు మీ పర్సన్ ఉండే తీరు కంటే కూడా చాలా బెటర్గా ఉంటారు మీతో, ఓకేనా? ఇంతకుముందు ఉండే ప్రవర్తన కాదు, కొంచెం మీ పర్సన్ బిహేవియర్లో గుడ్ చేంజెస్ అయితే రాబోతున్నాయి. కొంచెం బెటర్గా ఉంటారు మీతో. సో ఈ జూన్ ఎండింగ్లో చాలా మందికి రీయూనియన్ అవుతుంది. మేనిఫెస్ట్ చేసుకోండి. ఒకవేళ జూన్ దాటితే కనుక జూలై, ఆగస్టులో టార్గెట్, ఓకేనా? సో ఈలోపు ఫాస్ట్గా రీయూనియన్ అయ్యేలా మేనిఫెస్ట్ అనేది చేసుకోండి. క్లైమ్ చేసుకోండి. కామెంట్ 555 అని పెట్టండి. లైక్ చేయండి, క్లైమ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రతి వీడియో మీకు వస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.